అందరికీ ప్రభునామనందనాలు. దయచేసి ఆరాధన వర్తమానములోకి వెళ్ళే మునుపు కొన్ని లేఖనాలు చదువుకుందాం. 103వ కీర్తన. మొదటి 5 వచనాలు చదువుకుందాం. మార్చి చదువుదాం. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముందున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. పక్షిరాజు యవనములే నీ యవనము కృతదగునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. చదవండమ్మా. ఆయన మోషేకు తన మార్గమును తెలియజేసెను, ఇజ్రాయేలు వంచస్తులకు తన క్రియలను కనపరిచెను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన మా దేవ, వందనాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధిలో చేరి స్తుతించి కనపరిచే మహాభాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. గత సంవత్సరంలో ఎన్నిసార్లు పడిపోతూ లేస్తూ కుంటి నడక నడిచిన నా జీవితంలో మీరు ఎన్నెన్నో ఉపకారాలు మేలులు చేసిన దేవుడు అని ఒప్పుకుంటున్నాను తండ్రి. అవునయ్యా, పాప స్వభావంతో జీవిస్తూ పరిశుద్ధుడిగా ఇతరులతో కనబడే దౌర్భాగ్య స్థితి నుంచి నన్ను తప్పించండి. కడిగిన ఆయన పవిత్రపరచునాయన. ఎన్నిసార్లు నాయన సంఘ సహవాసములోను సహోదరులు ప్రేమించే విషయంలోనూ తప్పిపోయిన ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించి మీ ఆత్మ నడిపింపుతో నిలబెట్టి మీరే మాట్లాడి మహిమ పొందమని ఈ 103వ కీర్తనలో ఉన్న ప్రాముఖ్యమైన అంశాలు మరొక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొని మేమందరం నాయన ఆత్మతో సత్యంతో ఆరాధించే విషయంలో సాయం చేసి మహిమ పొందమని ఘనత మహిమలు మీకే ఆరోపిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్న పరమ తండ్రి, ఆమేన్. ఈ యొక్క కీర్తన చాలా అందరికీ ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాలలో మనం ధ్యానిస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా దేవుడు ఆయన కృపతో ఆయన జ్ఞానంతో ప్రతి ఒక్కరు నిలబెట్టుకొని తను మాట్లాడతాడు తన యొక్క ఉద్దేశం మేరకు. అది గుర్తెరగాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే కీర్తనాకారుడు దావీదు గారు, ప్రభువారు చేసిన సమస్త మేళను ఆలోచిస్తూ తన యొక్క హృదయ రంగములో నుండి వచ్చిన స్తుతియాగము అర్పించు సమయము అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు చేసిన ఉపకారాల్లో దేని మరవకూడదు అని అంటూ దావీదు యొక్క ఈ పాట హల్లెలూయా పాటగా ఏకవచనంతోనే వ్రాయబడిన సంగతిని గుర్తెరగాలి. ఎందుకన్నట్టయితే ఇక్కడ మొదటి మాట చివరి మాట కూడా ఒకే మాట. ఏమనుంది? నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము అన్నాడు. ఎప్పుడైనా స్తుతించడం కష్టం వస్తేనట మనకి ఏం చేయాలంటే ఈ యొక్క కీర్తనను తీసుకెళ్ళి దేవుని పాదాల దగ్గర చదవటం నేర్చుకోవాలట మనం.
దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఇదే కీర్తనను మనం చదవాలట. ఎప్పుడు? దుఃఖంలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులో, కష్టంలో ఉన్నప్పుడు చదవటం, ఆయన సన్నిధిలో చేరి చదవటం అనేది ప్రాముఖ్యమైన విషయం. ఇంకో కొంతమంది గ్రంథకర్తలు ఏమంటారంటే, ఈ కీర్తనను కంఠస్థం చేస్తే ఇంకా బాగుంటుంది అంటారు. కంఠస్థం ఎప్పుడు అవసరము మేరకు మనము గుర్తు చేసుకుంటూ దీన్ని ఇంకొక చెప్పాలంటే రివ్యూ చేసుకోవడం, ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ పోతే మంచిదంటాడు. కాబట్టి నిజంగా స్తుతించడానికి ఖచ్చితమైన కీర్తన అంటారు. స్తుతించడానికి ఇంతకన్నా గొప్ప కీర్తన మరొకటి లేదని కూడా చెప్పొచ్చు. దావీదు ఎందుకు తన ప్రాణంతో మాట్లాడుతూ ఉన్నాడు? దావీదు ఎందుకు మాట్లాడుతున్నాడు ప్రాణంతో? మనం ఎవరితోనైనా మాట్లాడుతుంటాం కదా చాలా సందర్భాలలో. ఆయన ప్రాణంతోనే ఎందుకు మాట్లాడుకుంటున్నాడు? అక్కడ ఎవరు లేరు, ఆయన గొర్రెల కాపరి కాబట్టి గొర్రెలతో మాట్లాడుకోలేడు కాబట్టే తన ప్రాణంతో తను మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ఇది అర్థం చేసుకోవాలి మనం ఎప్పుడు కూడా. బాల్యమందే గొర్రెలను కాసుకోవడానికి అరణ్యానికి వెళ్ళిపోతాడు తన కష్టంలో, నష్టంలో. ఎందుకంటే దేవుని ప్రణాళికలో తను ఉన్నాడు కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని జంతువులు, పులులు కానీ ఏదైనా వచ్చినా కూడా దేవుడు తన్ను కాపాడుతూ, దేవుడి యొక్క బలాన్ని, శక్తిని ఉపయోగించుకొని వాటిని సంహరిస్తూ, చంపేస్తూ తన గొర్రెలను కాపాడుతూ ఉన్నాడు. తనను కూడా కాపాడుకుంటూ వచ్చిన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే తన ప్రాణంతో తను చెప్పుకుంటున్నాడు. నా ప్రాణమా, ఏమంటున్నాడమ్మా? తన ప్రాణంతో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అంటున్నాడు. కాబట్టి అక్కడ మనుషులు ఎవరు లేరు కాబట్టే తను తన ప్రాణంతో తను చెప్పుకుంటూ వస్తున్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇంకొక వ్యక్తి చూద్దాం. 42వ కీర్తన 5వ వచనం చదవండి. ఆయన రాసిందే, ఎవరో కాదు, ఆయన రాసిన కీర్తనే. ఆయన ఏమంటాడు చూద్దాం, చదవండి ఒకసారి. 42వ కీర్తన 5వ వచనం. నా ప్రాణమా నీవెలా కృంగి ఉన్నావు, నీవెలా తొందరపడుచున్నావు అంటున్నాడు. ఇక్కడ పాత నిబంధన కాలంలో తన ప్రాణంతో దావీదు మాట్లాడినట్లుగా క్రొత్త నిబంధనలో కూడా ఒక ధనవంతుడు తన ప్రాణంతో మాట్లాడతాడు. చూడండి, లూకాసు వార్త, త్వరగా లూకాసు వార్త 12వ అధ్యాయము 16, 19. ఆలోచించుకొని నీ నగా చేతును నా కొట్లు విప్పి కట్టించి నా ఆస్తిని మొత్తాన్ని దాన్ని సమకూర్చుకొని నా ప్రాణంతో, ప్రాణమా సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషమని అనుకొనెను. చాలు. ఇక్కడ పాత నిబంధనలో ఏమో దావీదు గారు నా ప్రాణమా యెహోవాను సన్నుతించమంటే, క్రొత్త నిబంధనలో ఇక్కడ ఒక ధనవంతుడు చెప్పుకుంటూ వస్తున్నాడు. ఏమని చెబుతున్నాడు? నేను బాగా ఆస్తిని సంపాదించుకున్నాను, కానీ ఆస్తితో చెబుతూ తానుగా చెప్పుకుంటున్నాడు తన ప్రాణంతో. ఏమని? నా ప్రాణమా సుఖించుము, రెండోది బాగా తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుకుంటున్నాడు. మీరు ఎవరి వలె మాట్లాడుకొనుచున్నారు? దావీదు వలన లేక ధనవంతుడి వలన? ప్రశ్నించుకోండి ఎవరికి వాళ్ళంగా. ఎవరిగా మాట్లాడుతున్నాం? ధనవంతుడేమో ఈ లోక సుఖాలు కోరుకుంటున్నాడు, సుఖంగా ఉందాం, బ్రతుకుదాం, తిందాం, త్రాగుదాం, వాళ్ళు కోరుకుంటున్నారు. ఇక్కడ దావీదు గారేమో నా ప్రాణమా యెహోవాను
సన్నుతించుమని ఆయన అడుగుతా ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, ఎవరి వలె ఉన్నాం? దావీదు వలె దేవుణ్ణి ప్రేమిస్తున్నామా, లేక దేవుని బలాన్ని ప్రేమిస్తున్నామా, దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నామా? ఇంతకుముందే జ్ఞాపకం చేస్తూ వచ్చాను. కానీ ఈ ధనవంతుడిలాగా మనం అడుక్కుంటున్నామా? నాకు డబ్బు ఉంది, బ్యాంకులో డిపాజిట్స్ ఉన్నాయి, బోల్డంత పొలాలు ఉన్నాయి అని చెప్పుకుంటున్నామా? ఆలోచన చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను పిల్లారా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆయన చేసిన ఉపకారాలలో దేన్ని మరవద్దట. దేవుడు అన్ని వేళల మంచివాడు, ఎలాంటి సందేహం లేదు. అన్ని వేళలో మన కష్టంలో, ఇరుకులు, ఇబ్బందులు, అన్ని విషయాల్లో దేవుడు మంచి. 8వ వచనం చదవండి, 103వ కీర్తనలో ఆయన ఎలాంటి బుద్ధి కలిగిన వాడో చెప్తాడు. దేవుడు ఒకసారి చదవండి అమ్మ తొందరగా. యెహోవా దయాదాక్షిణ్యం కలిగిన వాడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధిగా. ఆయన ఎప్పుడు కృప. ఆయన కృప లేకపోతే ఈ లోకం బ్రతకలేదు. ఈరోజు వరకు ఇక్కడ కూర్చొని వాడడం కాదు, ఇక్కడ నేను కూడా నిలబడేవాడినే కాదు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఆయన దయాదాక్షిణము, దీర్ఘశాంతము, కృపా సమృద్ధి కలిగిన. ఇంకో మాట చెప్పాలంటే మీకు అందరికీ తెలిసిన విషయమే. విలాప వాక్యాల్లో 3వ అధ్యాయము 22, 23 వచనాలు చదవండి ఒకసారి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22, 23 వచనాలు. యెహోవా కృపగలిగిన వాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక మనము నిర్మూలము కాకుండా అనుదినము నూతనముగా ఏం జరుగుతుంది? వాత్సల్యత పుడుతూనే ఉందంట మన మీద. అర్హత ఉందా, యోగ్యత ఉందా మనలో? మన మీద లేనప్పటికీ కూడా మనం నిర్మూలం కాకుండా ఉన్నామనంటే అనుదినము మన మీద వాత్సల్యత పుట్టుతూనే ఉందట. నూతనంగా, ఎప్పటికప్పుడు నూతనంగా పుడుతూనే ఉన్న సత్యాన్ని ఎరుగుదాం ప్రియమైన బిడ్డలారా. ఇంకో మాట చెప్పనంటే, ఆయన మన పట్ల ఏం చూపిస్తున్నాడు? కృతజ్ఞత కలిగి ఉండడం ఎంతో అవసరం, సమంజసం. గమనించండి, మనము ఎవరి పట్ల ఉండాలి? ఆయన పట్ల చూపించాలి. ఆయన కృప చూపిస్తూనే ఉన్నాడు. మనం కృతజ్ఞత కలిగి ఉంటున్నామా అని ప్రశ్నించుకుందాం. ప్రశ్నించుకుంటే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తానట. ఇవ్వడం, క్షమించటం దైవ స్వభావం. ఇవ్వడం, క్షమించటం దైవ స్వభావం. పొందటం, మర్చిపోవటం మానవ స్వభావం అట. జాగ్రత్త గమనించండి ఈ మాటలు. ఆయన ఇవ్వటం, క్షమిస్తాడు, ఆయన స్వభావం. మానవులంగా మనం పొందడం, మర్చిపోవటం అనేది మానవ స్వభావం అంటున్నారు. కాబట్టి మనం మర్చిపోయి కృతజ్ఞతా భావం లేకుండా ఉంటున్నామా లేదనేది కూడా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని నేను మనవి చేసుకుంటూ వస్తున్నాను. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనం అంత్య దినాలలో ఉన్నాం, అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. మానవులు స్వార్థపరులుగా మారుకోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? కృతజ్ఞత లేని వారుగా ఉండకూడదని కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మన దేవుడైన యెహోవా ఎలాంటి వాడంటే ఒకసారి చూడండి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 32వ వచనం, 23వ వచనం. మరచి ఆజ్ఞాపించినట్లు నీ స్వరూపము కలిగి ఈ విగ్రహమునైనను చేసుకొనకుండునట్లు మీరు జాగ్రత్తగా పడవలెను. ఏ విగ్రహాన్ని ఉన్నది? ఎవరిని ప్రేమిస్తున్నాం? ఆలోచన చేద్దాం ప్రియమైన బిడ్డలారా. విగ్రహం అంటే, విగ్రహాలు ఎలాగా ఉండవు మనకి. విగ్రహాల నుంచే బయటకు వచ్చాం మనం. మన దేవుడు తీసుకొచ్చాడు. దేవుడి కన్నా దేన్నైనా మనం ఎక్కువ ప్రేమిస్తే, ఆ ధనవంతుడు ఏం చేశాడు? తన ఆస్తిని ప్రేమిస్తున్నాడు. ఈయనేం ప్రేమిస్తున్నాడు? యెహోవాను ప్రేమిస్తున్నాడు, సన్నుతిస్తున్నాడు, ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా జీవిస్తున్నాడు దావీదు గారు. ఈనాడు మీరు నేను కూడా అలాంటిగా ఉండాలని, ఏ గ్రహాన్ని మనము
మన హృదయాల్లో ఉంచుకోకుండా జాగ్రత్త ఉండాలి. ఆయన అంటున్నాడు ఏంటంటే, మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరచి, ఆనాడు అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబులకు ఇచ్చిన నిబంధన ఆయన మీరట్లేదు. అది గుర్తు చేసుకుంటూనే ఉన్నాడు. ఇజ్రాయేల్ జనాంగాన్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఆయన అంటున్న మాట ఏంటంటే, నిబంధన మర్చిపోకూడదు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఆయన మర్చిపోని దేవుడు, మారని దేవుడు, ఇజ్రాయేలు దేవుడు, కునుకుడు, నిద్రపోడు, ఆయన విడువని ఎడబాయని దేవుడు అనే సత్యాన్ని మనం ఎరగాల. ఈ వీటిని మర్చిపోతున్నాం చాలా సందర్భాలలో. ఆయన ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత ఆ మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఎందుకంటే అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నీకు నాకు ఎలియాజరే నా ఇంటి మొత్తానికి ఆస్తి కర్త అవుతాడు అని బాధపడుతున్న సమయంలో 75వ సంవత్సరంలో అబ్రహాము గారి దగ్గరికి వచ్చేసి, నీకు నీ కుమారుని ఇస్తానంటాడు. వాగ్దానం చేసిపోయాడు. ఎప్పుడొచ్చాడు? 99వ సంవత్సరంలో మళ్ళీ వస్తాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడు? నెక్స్ట్ ఇయరే ఏం చేశాడు? ఇసాకునిచ్చాడు. ఇసాకునిచ్చిన తర్వాత ఇసాకును ప్రేమిస్తున్నాడా, దేవుణ్ణి ప్రేమిస్తున్నాడనే ఉద్దేశంతో ఏం చేశాడు? నీ కుమారుడు నాకు ఇవ్వవా అని అడిగాడు. ఇచ్చాడా లేదా? అలాంటి విశ్వాసము మీకు నాకు కలిగి ఉండాలి. అలాంటి విశ్వాసం లేకోకుండా క్రైస్తవ జీవితం నిలబడలేదు. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించు. ఆయన వైపు చూద్దాం. ఆయన వైపు చూడాలి తప్ప మరొకటి కాదు. నీలో నాలో దేవుడు తప్ప మరొక దాన్ని మనం ప్రేమిస్తూ ఉంటే, ఒక మాట చెప్పాలంటే, భర్త భార్యని ప్రేమించాలి, తప్పదు. అంతకన్నా ముందు దేవుణ్ణి ప్రేమిస్తే భార్యను కూడా ప్రేమిస్తాడు. దేవుణ్ణి ప్రేమించకపోతే భార్యని ప్రేమించలేడు, భర్తను కూడా ప్రేమించలేదు భార్య. ఇది గుర్తెరగాలి. చాలా సందర్భాలు మనం ఎక్కడ పొరపాటు అవుతుందంటే, దేవుణ్ణి ప్రేమిస్తే మనం అందరిని ప్రేమిస్తాం. దేవుడు భయంతో జీవిస్తే మనం అందరిని కూడా ప్రేమిస్తాం. అందరంటే భయంతో మనం చేస్తున్న పని కరెక్టా కాదా అనే భావనతో జీవించగలుగుతాం ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఏ విగ్రహమైనను మనలో పెట్టుకోకూడదని ఇక్కడ చాలా జాగ్రత్తగా చెప్తూ వచ్చాడు. చేసుకున్నట్టు మీరు జాగ్రత్త పడండి. దేవుడి కన్నా మనకి ముఖ్యులు ఎవరూ లేరు. తర్వాతే మిగిలిన వారు. భార్యని ప్రేమించాలి, భర్తను ప్రేమించాలి, పిల్లల్ని అందరిని ప్రేమించాలి, సహోదరులు ప్రేమించాలి, సహోదరులు ప్రేమించాలి. కానీ మొట్టమొదటికి ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించమంటున్నాడు. నన్ను ప్రేమించండి. అదే కదా అబ్రహామును చేసిన పని. అబ్రహామును కూడా అందుకోసమే పరీక్షించాడు. నన్ను ప్రేమిస్తున్నాడా, తన కుమారుని ప్రేమిస్తున్నాడా అని చెప్పేసి అడిగినప్పుడు ఖచ్చితంగా అక్కడ అబ్రహాము దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. ఎక్కడ పొరపాటు చేయలా. కాబట్టి అందుకోసమే అబ్రహాముకు ఒక పేరు పెట్టారు. ఏం పెట్టారు? విశ్వాసులకు తండ్రిగా తాను పెట్టారు. అన్ని పరీక్షల్లో కూడా తను నెగ్గాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఇంకొక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 12వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 12వ వచనం పక్కనే ఉంది. జాగ్రత్త. చాలమా. ఇక్కడ చూసినట్టయితే ఈ మాట ఎందుకు మాట్లాడాడు? ఈ గ్రంథమంతా కూడా ఇశ్రాయేలుల్ని కాన్సెప్ట్లోనే వ్రాసి పెట్టింది బైబిల్ గ్రంథం అంతా కూడా. ఆనాడు ఎక్కడున్నారు వీళ్ళు? 40 సంవత్సరాలు ఎక్కడున్నారు? ఫరో సామ్రాజ్యంలో, ఐగుప్తులో బానిసత్వం చేస్తూ ఉన్నారు. ఇటుకలు చేసుకుంటూ బ్రతికారు. ఇటుకలు చేయడం కొరకు ఇటుకలు చేయటమే కాదు, ఇటుకలు చేయడానికి కావలసిన ముడి పదార్థాలు కూడా వాళ్ళే సమకూర్చుకోవాలట. ఎక్కడన్నా పనికి పోతే ఆ యజమాని లేకపోతే రైతు చెప్పిన మాట మనం వింటాం. దీనికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాడు రైతు, వ్యవసాయదారుడు చెప్తాడు, దాని ప్రకారం మనం నడుచుకుంటాం. కానీ అక్కడ ఐగుప్తులో వీళ్ళే గడ్డి తెచ్చుకోవాలి, వీళ్ళే మట్టి తెచ్చుకోవాలి, వీళ్ళే దాన్ని పిసకాలి, వీళ్ళే ఇటుకలు తయారు చేయాలి, కాల్చాలి, మొత్తం వాళ్ళ మీదే అప్పచెప్పాడు. అలాంటి పరిస్థితి నుంచి, దాసత్వం నుంచి ఇజ్రాయేలీల్ని ఐగుప్తు నుంచి, ఆ చెర నుంచి, ఆ యొక్క బానిసత్వం నుంచి తీసుకొచ్చిన విషయాన్ని మర్చిపోకండి అని చెబుతున్నాడు. కాబట్టి అందుకోసమే దేవుడు చేసిన ఉపకారాలను ఎప్పుడు మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోవాలి. మనకిచ్చిన జీవం, ఈరోజు మనందరం కూడా ఇక్కడ ఉన్నామంటే
దేవుడిచ్చిన జీవం కాదా? నిర్మూలం కాకుండా ఆయన వాస్తలిత దినదినం మన మీద నూతనంగా పుట్టిస్తూ ఉన్నాడు. ఆ దేవుడిని గుర్తెరగాల ప్రియమైన బిడ్డారా. ఈ విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసినప్పుడు ఆయన అంటున్నాడు, నా అంతరంగములోని సమస్తమా ఏమంటున్నాడమ్మా, దేన్ని మర్చిపోకండి అని చెప్పుకుంటూ వస్తున్నాడు. కాబట్టి నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ఆనాడు బలులు అర్పించేవాళ్ళు. ఈనాడు ఆయన ఏమడుగుతున్నాడు మనల్ని? ఆయనకి ఇష్టమైన బలి ఏంటి? విరిగిన నలిగిన హృదయమే ఆయనకిష్టమైన బలి అన్న సత్యాన్ని ఎరుగుదాం. మరి ముఖ్యంగా ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇంతకుముందు మనం చదువుకున్న 139 కీర్తనలో 23, 24 వచనాలు చదివారు కదా. మరొకసారి చదువుతారా? 15, 16 చదవండి అమ్మ, చాలు. 15, 16 చదవండి. చాలమ్మా. ఇక్కడ నేను ఎందుకు ఈ మాట చదివించి మనం చదువుకున్నాము అంటే, మనకందరికి కూడా శరీరం ఇచ్చాడు. ఆయన శరీరధారిగా, ఆయన వాక్యమే శరీరధారి మన మధ్య కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య ఉన్నాడు. దేవుడు ఉన్నాడు మన మధ్య. ఆయన శరీరాకారంతో వచ్చాడు, మనల్ని కూడా శరీరాకారంతో ఉంచాడు. ఈ శరీరంలో ఏముంది? అన్ని అవయవాలు ఉన్నాయి. చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, మెదడు ఉంది. ఇంకో మాట చెప్పాలంటే నాలుక, అన్నీ ఉంచాడు. కానీ ఒక్క విషయం మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. ఇటలీ దేశంలోనట వనాసిస్ అనే ఒక ధనవంతుడు ఉన్నాడట. ఆ ధనవంతుడట ఈ కళ్ళు తెరుచుకుంటే అట్నే తెరుచుకొని ఉంటుంది, మూతపడతాం. కొంతకాలానికి ఇప్పుడు మనం కంటికి ఏదన్నా దుమ్ము వస్తుంటే ఏమవుతుంది? కనురెప్ప అనుకోకుండా క్లోజ్ అయిపోద్దాం మనకి. అలాంటి దుస్థితి నీకు నాకు లేకుండా ఉందే. మనకేముంది? రేజ్ ఒకటి వస్తుంది, కంటి ఆపరేషన్లు చేసుకుంటున్నాం, బాగానే బ్రతుకుతున్నాం. కానీ ఆ వ్యక్తికి అలాంటి స్థితి రావడానికి గల కారణం తను కూడా గర్వించాడేమో, నేను ధనవంతుడని. ఆనాడు ఆ ధనవంతుడు కూడా నాకు డబ్బు ఉందని గర్వించి సుఖించు, ఆయన ఏమన్నాడు? తినము త్రాగము అని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ వచ్చిన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ మాట ఎందుకు చేస్తున్నానంటే, ఆయన మనకి శరీరాన్ని ఇచ్చాడు. ఈ చేతితో మంచి పనులే చేయాలి, ఈ కంటితో మంచి చూపులే చూడాలి, ఈ కాళ్ళు చక్కటి ప్రవర్తన కలిగి ఎక్కడికి వెళ్ళాలో మంచి ప్రదేశానికి వెళ్ళాలి, అందుకోసం ఇచ్చాడు. దాన్ని గుర్తెరగాలి. కాబట్టి మనం చేయవలసిన పని, ఆయన చేసిన సమస్తాన్ని గుర్తుపెట్టుకొని ఆయనకి కృతజ్ఞతలు చెల్లించే ఆ స్వభావంలోకి మనం వెళ్ళాలి. ఇంకొక విషయం, 103 కీర్తన 3వ వచనం చదవండి అమ్మా. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. అంతేనా? మన సంకట్లన్నిటి కూడా తీర్చే దేవుడు. కాబట్టి మన పాపాలన్నీ క్షమించడం కొరకు అధికారం కలిగిన దేవుడు ఆయన ఒక్కడే అన్న సత్యాన్ని ఎరుగుదాం. లేకపోతే ఆయన పాపాలు క్షమించకపోతే పాపికి ఎక్కడికి పోవడం? నరకంలో, నరకాగ్నిలో. అక్కడ అగ్ని ఆరగదు, పురుగు సావదు, అగ్నిలో మాడుతూనే ఉండాలి. ఇక్కడ చాలామంది ఏమనుకుంటుంటామంటే, మానవులు లోకంలో ఉన్న మనం కూడా ఒకప్పుడు లోకంలో ఉండి బయటకు వచ్చాం కాబట్టి చనిపోయిన తర్వాత ఎవరు చూస్తున్నారు అనుకుంటాం. ఖచ్చితంగా మనకి ఇంకొక మరణం ఉంది. రెండో మరణానికి మనల్ని తప్పించాడు దేవుడు, అది గుర్తెరగట్లేదు. మన పాపాలు క్షమించకపోతే మనం ఉగ్రతలో ఉండేవాళ్ళమే, లేకపోతే మనం ఆ నిత్యత్వంలో, పరలోకంలో మనం ఉంటామన్న సత్యాన్ని ఎరుగుదాం. కాబట్టి ఇంతకుముందు మనం నేర్చుకుంటూ వచ్చాం. ఏం చెప్తున్నామంటే, మన పాపాలన్నీ కూడా ఆయన క్షమించాడు. చదవండి ఏప్రిల్ రాసిన పత్రిక 9:22 చదవమ్మా. ఏప్రిల్ రాసిన పత్రిక 9:20 త్వరగా చదవండి. ఏప్రిల్ రాసిన పత్రిక 9:22. మరియు ధర్మశాస్త్రము ప్రకారము అమ్మా సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడినని, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగుదని
ఇది దేవుని యొక్క నియమం. ఆయన నీ కొరకు, నా కొరకు, సర్వ మానవాళి కొరకు కల్వరి శిలువలో తన రక్తాన్ని చిందించి మన ప్రతి పాపాన్ని కడిగాడు. అది గుర్తెరగాలి. కాబట్టి మనం రెండోదిగా పాపాలు క్షమించడం కొరకు ఆయనకే అధికారం కలిగింది. ఆయనే సిద్ధహస్తుడు. ఆయన రక్తమే ప్రతి పాపి యొక్క పాపాలను తొలగించేస్తుంది. గుర్తుపెడదాం. చదవండి 53వ యెషయా గ్రంథం 12వ వచనం చదవండమ్మా. 53 యెషయా గ్రంథము 12వ వచనం చదవండి త్వరగా. మరణమునందునట్లు తన ప్రాణాన్ని మన కొరకు, మానవాళి కొరకు దారబోసాడు. ఇది గుర్తెరగాలి. అతిక్రమము చేయవారిలో ఒకనిగా ఎంచబడ్డాడు. నంబర్ 1, అక్కడ ఉన్న సత్యాలు చెప్తున్నాను. అతిక్రమము చేయవారిలో ఒకడిగా ఎంచబడ్డాడు. తిరుగుబాటు చేసే వారిలో విజ్ఞాపన చేస్తూ వచ్చాడు. తిరుగుబాటు చేసేవాళ్ళు ఆయన కల్వరిలో ఒక మాట అంటాడు, వీళ్ళు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు, విజ్ఞాపన చేస్తూ వచ్చాడు. మూడోది, జనాల దోషం మొత్తం తన మీద వేసుకున్నాడు. ఆ కల్వరిలో ఉండవలసింది నువ్వు, నేను. కానీ మనందరి కొరకు ఆ కల్వరి శ్రమలు, నిందలు, అవమానాలు అన్నీ తను భరిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మన అతిక్రమాలను, మన పాపాలను, దోషాలను తను పరిహరించాడు. తన రక్తంతో కడిగాడు. దాన్ని కనబడకుండా సముద్ర అగాధంలో వాటిని మొత్తాన్ని కూడా పడవేసిన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. మూడోది గమనించండి, ఇక్కడ మన రోగాలను కూడా స్వస్థపరుస్తాడు ఆయన. మన పాపాలు క్షమిస్తున్నాడు. మన రోగాల కొరకు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగు చేస్తున్నది. 53వ యెషయా గ్రంథం అంతా కూడా ఆయన యొక్క కలువరి శ్రమల గురించే దేవుడు రాసి పెట్టాడు. కాబట్టి ఆయన ఎలా బాగు చేస్తాడో తెలుసా? 107వ కీర్తన చదవండమ్మా. 107వ కీర్తన 20వ వచనం చదవండి. 107వ కీర్తన 20వ వచనం త్వరగా. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. చాలు. ఆయన బాగు చేసేది దెబ్బలు. ఆయన మన కొరకు దెబ్బలు తిని స్వస్థపరిచాడు. ఆయన వాక్కు చేత రేపు ప్రపంచంలో ఒక పెద్ద యుద్ధం జరగబోతుంది భవిష్యత్తులో. అప్పుడు వచ్చి ఏ కత్తులో, కటారులో, తుఫాకులో తీసుకొచ్చేసి నాశనం చేయడు దేశాన్ని. తప్పులు చేసిన వాళ్ళని మాటతోనే ఆయన సర్వనాశనం చేయగలిగే శక్తిమంతుడైన దేవుడు. కాబట్టి ఆయన వాక్కును పంపి మన రోగాలను మొత్తాన్ని ఏం చేస్తాడు? బాగు చేసే దేవుడైన సత్యాన్ని మనం వెరుగుదాం. అది మూడోది, రోగాలను, మన పాపాలను, మన దోషాలను మొత్తాన్ని. నాలుగోది చూడండి అమ్మా. నాలుగోది 103:4 త్వరగా. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాను. ఇక్కడ అమ్మ చాలు. ఇక్కడ ఏమంటాడంటే, మూల భాషలో ఏమంటాడంటే, నాశనము నుండి విమోచిస్తాం. మనం నాశనం కావాల్సిన వాళ్ళము, పాపం చేసిన వాళ్ళం కాబట్టి నాశనం కావాల్సిన వాళ్ళం. ఆ నాశనం నుంచి మనల్ని విమోచిస్తాడు. ప్రాణం అనగా జీవం. గుర్తుపెట్టుకోండి, ప్రాణం అంటే జీవమైన ప్రియులరా. పాపం ద్వారా కలిగిన రోగాలన్నిటినీ శరీరము కృషింప చేస్తుంది. ఈరోజు బలహీనంగా రోగం. ఇందాక రాగానే అన్నోళ్ళు ఛాయ్ తాగండి అంటే షుగర్తో ఇచ్చారు. షుగర్ ఫుల్గా ఉంది. జస్ట్ రుచి చూసిన తర్వాత షుగర్ ఉంది, తాగలేకపోయాను. చేసిన పాపాలు మనలో ఉన్నాయి. ఆయన తీసేస్తున్నాడు కాబట్టే బ్రతుకుతున్నాం, జీవిస్తున్నాం. ఆయన కృప నూతనంగా మనమేనా కుమ్మనిస్తూనే ఉన్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, చివరకు మనము ఆయన కృపచేత రక్షించబడ్డాం. ఆయన కృపచేతనే బ్రతుకుతున్నాం. ఆ కృపచేతనే ఈ మనుగడ కొనసాగుతుందనే సత్యాన్ని మనం ఎల్లప్పుడూ ఎరుగుదాం. ఇంకో మాట చెప్పాలంటే, మన యొక్క శరీరాన్ని ఆ నాశనకరమైన గుంటలో పడవలసింది. దాని నుంచి జిగడగల దొంగ ఊపి నుంచి దాన్ని లేవనెత్తాడు. అది గుర్తుపెట్టుకుందాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మన దేవుణ్ణి ఈ కారణంతో స్తుతించబద్దులై ఉన్నాం. 5వ చూడండి, 4లోనే 2వ భాగం చదవండి అమ్మా. 4లోని 2వ భాగం.
మన కిరీటం ధరింప చేస్తాడట దేవుడు. మనం చేసిన పాపులం మన కిరీటాన్ని ధరిస్తాడట. దేని చేత? కరుణా కటాక్షములు నీకు కిరీటముగా నీకు ఇస్తున్నానంట. కరుణా కటాక్షాలు మన కిరీటంగా ఉంచుతానంటున్నాడు. ఇప్పుడు మనల్ని ఎక్కడ తీసుకెళ్తున్నాడో తెలుసా? రాజభవనంలోకి తీసుకెళ్ళిపోతున్నాడు. ఈయన రాజు, సర్వ కృపగలిగిన ఈ దేవుడు రాజుగా ఉండి ఆ రాజభవనానికి నిన్ను నన్ను తీసుకెళ్ళి కిరీటాలు పెడతాడట. ప్రియమైన బిడ్డలారా, అందుకోసం స్తుతించబద్దులై ఉన్నామన్న సత్యాన్ని ఎరుగుదాం. దేవుడు ఎంత మంచి దేవుడో, ఎంత కనికరము, ప్రేమ, దయ, దాక్షణ్య, వాత్సల్యత, ప్రేమ కలిగిన దేవుడో మనం ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ఆయన్ని మనం స్తుతించబద్దులై ఉన్నాం. ప్రకటన గ్రంథం 1:6 చదవండి. ప్రకటన గ్రంథము 1:6 మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపము నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగ యుగములు కలుగునుగా అంటున్నాడు. అదేవిధంగా కీర్తన 8:5 చదవండి అమ్మా. కీర్తన 8:5. కీర్తన 8వ అధ్యాయం. ఎవరికి చేశాడు? మానవుడికి. తక్కువగా చేసేట దేవుడి కన్నా. ఇప్పుడు మానవుడు ఇన్ని ప్రయోగాలు, టెక్నాలజీ వచ్చిందంటే దేవుడిచ్చి జ్ఞానం కాదా? ఆలోచన చేయండి. నిన్న వాట్సాప్లో చూసినప్పుడు యూదుల్లో పుట్టిన వాళ్ళట 800 నోబెల్ ప్రైజులు పొందారట. అంత తెలివిగా పుట్టించాడు వాళ్ళని, ఇజ్రాయేల్ దేశస్తుల్ని, యూదా జనాంగాన్ని అంతగా ప్రేమిస్తున్నాడు దేవుడు. కాబట్టి అంతకన్నా మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు ప్రియులారా. వాళ్ళని తీర్పు తీర్చడం కొరకు, వాళ్ళని ఏలడం కొరకు నిన్ను నన్ను కూడా ఎన్నుకోబోతున్నాడు దేవుడు. అది ఎరగాలి. కాబట్టి ఆయన అన్న ప్రతి మాట కూడా మనకు అర్థమవుతుంది. అంటే ఆయన రక్తం వలన మనల్ని ప్రతి పాపం నుంచి విడుదల చేసి మనల్ని ఏం చేశాడు? ఆయనకు మహిమ వచ్చేటట్లుగా జీవించాలనే కోరుకుంటున్నాడు. ఆయనకు మహిమ రావాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఇంకొక విషయం మీ జ్ఞాపకం. 133 కీర్తన 2వ చదవండి అయ్యా. 133 కీర్తన 2వ త్వరగా. కారి చాలు. ఇక్కడ ఎందుకు ఈ మాట నేను ఎందుకు జ్ఞాపకం చేస్తూ వచ్చానంటే, దేవుని యొక్క సామీప్యత, దేవుడు చాలా దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన ప్రజలపై అభిషేకాన్ని కలిగించాలని కోరుకుంటున్నాడు. అభిషేకం యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని అభిషేకించి ఆ తైలం మన మీద ఉంచి మనల్ని పరిశుద్ధతతో జీవించాలని ఆయన కోరుకో. అలాగే ఏమంటున్నాడంటే, పైనుండే శక్తి మనకి ఇస్తున్నాడు కాబట్టే మనం బ్రతుకుతున్నాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ రాజులకు రాజు, ఈ ప్రభులకు ప్రభు ఏమంటున్నాడంటే, ఆకాశానికి భూమికి ప్రభు అయి ఉన్నాడు. ఇది గుర్తెరగాలి. ఆకాశానికి భూమికి నువ్వు ప్రభు అయి ఉన్నావయ్యా. సర్వ సృష్టి నీదేనయ్యా. సర్వాన్ని పరిపాలిస్తున్నది నువ్వేనయ్యా. ఈ భూలోకము నీదే, ఆకాశము నీదే. మా కొరకు ఆకాశానికి భూమికి మధ్య కలూరు శిలువలో వేలాడి మీ రక్తాన్ని చిందించి మా ప్రతి పాపాన్ని కడిగేవయ్యా అని అడుక్కోవాలా. ఇవి ఆరాధన చేయటానికి కావలసిన ప్రాముఖ్యమైన విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. 6వ చదవండి. 103 కీర్తన 5వ వచనం. 103 కీర్తన 5వ వచనం. మన యవ్వనం ఎలా వస్తుంది? పక్షిరాజు యవ్వనం వలెట. పక్షిరాజు ముసలితనం వస్తుంది. ముసలితనం వచ్చిన తర్వాత దాని ఏకలన్నీ తానుకే ముక్కుతోటి లాక్కొని పెట్టుకుంటుందట. అయిన తర్వాత తను ఏ విధంగా తను శక్తిని పొందుతుందో ఈ యెషయా గ్రంథము 40:31 రాసి ఉంది. చదవండి ఒకసారి. చదవండి అమ్మా. యెషయా గ్రంథము 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు. చాలమ్మా, అంతవరకు ఆపు. యెహోవా కొరకు ఎదురు చూస్తున్నామా? ఆయన్ని వెతుకుతున్నామా? ఆయన వాక్యాన్ని చదువుతున్నామా? ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నామా అనేది ప్రాముఖ్యమైన విషయం. ఆయన కొరకు ఆయన అంటాడు కదా, మొదటిగా నా నీతిని, రాజ్యాన్ని ఆయన వెతకమంటున్నాడు. మనం వెతకట్లేదేమో, ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు. వెతుకుదాం.
కాబట్టి ఈ వృద్ధాప్యం గ్రహించిన పక్షిరాజు కొండ శిఖరానికి పోతుంది. అది ఎవరికి అందదు, ఏ శత్రువు ముట్టలేడు. పక్షిరాజుని యేసుక్రీస్తు ప్రభువారితో పోలుస్తారు. తర్వాత చదవమ్మా, వాడు ఫుల్ స్టాప్ అయింది కదా. రెక్కలు సాపి పైకి ఎగురుతారు. మనం ఆ రకంగా వృద్ధాప్యం వస్తున్నా కూడా శక్తివంతంగా బలంతో మనం నడుస్తున్నామంటే ఆయన ఇచ్చిన కృపచేతనే తప్ప మరొకటి కాదు. ఆయన కొరకు ఎదురు చూసే బిడ్డలం కాబట్టే మనకు బలాన్ని ఇస్తున్నాడు. దయతో జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఆయన చెప్పే ప్రతి మాట కూడా శ్రేష్టమైనది. మనం వినాలని సత్యాన్ని ఎరుగుదాం. ఇంకొక 5వ వచనం చదవండి, ముగించుకుందాం. 5వ వచనం 103:5. 103 కీర్తన 5వ వచనం. మేలుతో మన హృదయాలను ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడట. ఈయన ఎన్ని పనులు మన కొరకు చేస్తున్నాడో గుర్తుపెడదాం. ఒకటి ఏం చేస్తున్నాడు? మనం ఏం చేయాలి? దావీదు గారినట్టుగా మన అంతరంగములో సమస్తంతో దేవుణ్ణి స్తుతించాలి. నంబర్ 2 ఏం చెప్పాడు? మన పాపాలన్నింటి కూడా క్షమిస్తున్నాడు. నంబర్ 3 ఏమన్నాడు? మన రోగాలను స్వస్థపరుస్తున్నాడు. నంబరు 5 సమాధిలో నుండి మన ప్రాణాన్ని విమోచించాడు. ఇది గుర్తెరగాలి. అదేవిధంగా మనకి కిరీటాన్ని ధరించాడు, మనల్ని తృప్తిపరిచాడు. కాబట్టి దేవుణ్ణి స్తుతించబద్దులై ఉన్నాం. మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా క్రీస్తులో మనల్ని బ్రతికించి ఈరోజు సజీవుడిగా ఉంచాడు. దేవుణ్ణి స్తుతించబద్దులై ఉన్నాం. దేవుడి లేఖనాలను ఆశీర్వదించునుగాక.